దేశంలోనే అతిపెద్ద భారీ డ్రగ్స్ నెట్వర్క్ ను తెలంగాణలో ముంబై పోలీసులు ఛేదించారు. మీరా భయందర్, వసాయి, విరాయ్ పోలీసులు ఈ భారీ మాదక ద్రవ్య ముఠా గుట్టురట్టు చేశారు. చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో నడుస్తున్న రసాయన ఫ్యాక్టరీ కేంద్రంగా మెఫెడ్రోన్ అనే డ్రగ్ ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ముఠా నుంచి సుమారు 12,000 కోట్ల విలువైన నిషేధిత మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 6 కిలోల ఎండీ, 25 లక్షల నగదు, 3 కార్లు, ఒక ద్విచక్ర వాహనం, 27 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఫ్యాక్టరీ యజమాని, రసాయన శాస్త్ర నిపుణుడు శ్రీనివాస్, అతని సహచరుడు తనాజీ పాటే ఉన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఆగస్టు 8న బంగ్లాదేశ్ యువతి ఫాతిమా మురాద్ షేక్ ను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో బండారం అంతా బయటపడింది. తీగలాగితే చెర్లపల్లి డొంక కదిలింది. హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు సదరు యువతి ఒప్పుకుంది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న నిషేధిత డ్రగ్స్ సప్లైపై ముంబై పోలీసులు నజర్ పెట్టారు. చెర్లపల్లిలోని ఓ రసాయన ఫ్యాక్టరీ కేంద్రంగా నిషేధిత డ్రగ్స్ ఉత్పత్తి జరుగుతోందని గుర్తించిన పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు. ముందుగా ఈ ముఠాలోకి తమ గూఢచారులను పంపించారు. వారాల తరబడి ప్రమాదకర ఆపరేషన్ చేశారు. ముఠా మూలాలను గుర్తించి ఫ్యాక్టరీపై రైడ్ చేశారు. దాడిలో అత్యాధునిక రసాయన పరికరాలు, డ్రగ్ ఉత్పత్తి యూనిట్లు, 32,000 లీటర్లకు పైగా ప్రికర్సర్ కెమికల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, దేశంలోనే అతిపెద్ద భారీ డ్రగ్స్ నెట్వర్క్ ను తెలంగాణలో ముంబై పోలీసులు అయితే ఛేదించారు. 12 మంది నిందితులను అరెస్ట్ కూడా చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సినీ ఫక్యం తలపిస్తున్నటువంటి రీతిలో ముంబై పోలీసుల ఆపరేషన్ హైదరాబాద్ లో కొనసాగింది. ఆగస్టు 8న బంగ్లాదేశ్ సంబంధించినటువంటి మహిళ ఫాతిమా మురాద్ షేక్ అనేటువంటి మహిళను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆమెను విచారించగా ఆ మహిళ తెలంగాణలోని చెర్లపల్లి నుండి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లుగా విచారణలో వెల్లడైంది. సెప్టెంబర్ 5న ఫ్యాక్టరీపై మీరా భయందర్, వసాయి, విరార్ పోలీసులు దాడి చేసినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు మొత్తం 12 మందిని అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు దాంట్లో 5.968 కిలోల ఎండీ డ్రగ్స్ తో పాటు 3 వాహనాలను స్వాధీనం చేయడం, ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 27 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాగ్దేవి ల్యాబొరేటరీ డైరెక్టర్ శ్రీనివాస్ వాలెట్ ని కస్టడీకి తీసుకుని ముంబై యాంటీ నార్కోటిక్ పోలీసులు అక్కడ తరలించారు. మహారాష్ట్రకు సప్లై అవుతున్నటువంటి డ్రగ్స్ లింక్ పై ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భంలో వాగ్దేవి ల్యాబొరేటరీస్ భాగవతం బయటపడినట్టుగా తెలుస్తోంది. దేశంలోనే కాదు ఎక్కడా కూడా ప్రపంచంలోనే లేనటువంటి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు తెలంగాణ పోలీసులు నార్కోటిక్ పేరుతో, ఇటు ఐ పేరుతో అంటే నార్కోటిక్ తో పాటు ఈగల్ టీములను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మేము ఈ డ్రగ్స్ ను రూపుమాపుతున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరకటం ఇదే మొదటిసారి. మొత్తం 12,000 కోట్లకు విలువైనటువంటి ఎండీ డ్రగ్స్ ను పట్టుకున్నట్టుగా విచారణలో బయటపడింది. ప్రస్తుతం ఇవాళ ముంబైలో నార్కోటిక్ పోలీసులు, అదేవిధంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్ లో ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెట్టి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ను ఏర్పాటు చేశారు. దేశంలోనే అతిపెద్ద భారీ డ్రగ్స్ నెట్వర్క్ ను తెలంగాణలోని ముంబై పోలీసులు ఛేదించినటువంటి పరిస్థితి. మీర్ భయందర్, వసాయి, విరార్ పోలీసులు ఈ భారీ మాదక ద్రవ్య ముఠాను బస్ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణలోని హైదరాబాద్ కు అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి చెర్లపల్లి పారిశ్రామిక వాడలో వాగ్దేవి ఫార్మా ఇండస్ట్రీ పేరుతో నడుస్తున్నటువంటి రసాయన ఫ్యాక్టరీ కేంద్రంగా ఎండీ అనేటువంటి డ్రగ్ ను ఉత్పత్తి చేస్తున్నటువంటి ఈ ముఠా నుంచి సుమారుగా 12,000 కోట్లకు విలువైనటువంటి నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారంటే ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ డ్రగ్స్ తయారవుతున్నాయో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ప్రాథమిక దర్యాప్తులోనే బంగ్లాదేశ్ యువతితో పాటు 12 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 25 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీ యజమాని కెమికల్ ఇంజనీర్ అయినటువంటి శ్రీనివాస్ ని, అతని సహచరుడు తనాజీ పాటేను కూడా అదుపులోకి తీసుకున్నారు.
గత కొంతకాలంగా దీనిపైన నజరు పెట్టినటువంటి పోలీసులు ఆగస్టులో అరెస్ట్ అయినటువంటి బంగ్లాదేశ్ యువతి సమాచారంతో ఈ ఫ్యాక్టరీలోకి మఫ్టీలో అంటే కొంతమంది కార్మికులుగా జాయిన్ అయి పోలీసులు ఆపరేషన్ కొనసాగించారు. దాంట్లో పనిచేస్తున్నటువంటి పని వాళ్ళలాగా ఒక నెల క్రితం అక్కడికి వచ్చి ఆ పని చేస్తూ అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది పూర్తిగా వివరాలు రాబట్టారు. వారాల తరబడి ప్రమాదకర ఆపరేషన్ చేస్తున్నటువంటి అనంతరం ముఠా మూలాలను గుర్తించి ఫ్యాక్టరీపై ఒక్కసారిగా దాడి చేశారు. ఈ దాడి చేసినటువంటి సంగతి కనీసం తెలంగాణ పోలీసులకు, హైదరాబాద్ పోలీసులకు ఎవరికి కూడా సంబంధం లేదు. 32,000 లీటర్లకు పైగా ప్రికార్ కెమికల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫ్యాక్టరీకి వాగ్దేవి ల్యాబ్స్ అనేటువంటి నకిలీ పేరుతో లైసెన్స్ ఉన్నప్పటికీ లోపల మాత్రం పెద్ద ఎత్తున మాదక ద్రవ్య తయారీ జరుగుతుందనేటువంటి పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి వీళ్ళందరినీ ఇండివిజువల్ గా విచారిస్తున్నారు. ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయల డ్రగ్స్ వాడకం జరిగింది, ఏం జరిగింది అనేటువంటిది పూర్తిగా చెక్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇవాళ డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణను చేస్తారని చెప్తున్నటువంటి గొప్పలు చెప్తున్నటువంటి ప్రభుత్వం కేవలం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి సందర్భంలో ఎక్కడా కూడా సమాచారం లేకపోవడం పోలీసు వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపుగా సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపు నుంచే ఇది జరుగుతున్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఇదంతా కూడా ముంబై పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎంబీవీవీ కమిషనర్ నికేత్ కౌశిక్ వెల్లడించినటువంటి దాంట్లో ఈ దాడి మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి సప్లై చైన్ ను బ్రేక్ చేయడంతో ఇది ఎక్కడ నుంచి అంటే ప్రోడక్ట్ ఎక్కడ తయారు చేస్తున్నారు అనేటువంటిది గుర్తించాం. ఇంకా చాలా పెద్ద ఎత్తున నెట్వర్క్ ఇండియాతో పాటు చాలా కంట్రీస్ కి వెళ్తా ఉంది. బంగ్లాదేశ్ యువతి ఇచ్చినటువంటి సమాచారంతో అనేక రకాల సమాచారం బయటకు వచ్చింది. దాంతో హైదరాబాద్ లో దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, బేసికల్ గా ఇది కెమికల్ కు సంబంధించినటువంటి కాబట్టి ఆ ఏరియా అంతా కెమికల్ ఇండస్ట్రీ కాబట్టి అక్కడ ఇట్లాంటివి తయారు చేస్తే ఏదైనా రసాయనాలకు సంబంధించినటువంటిది అనుకుంటారు. కాబట్టి ఎలాంటి అనుమానాలు లేకుండా ఇది చేయొచ్చు అనేటువంటి దృష్టిలో పెట్టుకుని దీన్ని అయితే కొనసాగించారు. మొత్తం 12,000 కోట్లకు పైగా డ్రగ్స్ ఇండియాలోనే ఇట్లా ఈ కెమికల్ ఇండస్ట్రీలో దొరకడం ఇది మొదటిసారి. దీనికి పూర్తిగా పోలీసుల వైఫల్యం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం ఇంకా మనకు దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.